ఈ కార్తీక మాసానికి సంబంధించినంత వరకు పంచాంగంలో కార్తీక మాసం ప్రారంభమైనప్పుడు ఒక మాట వ్రాసి ఉంటుంది. అందులో ఆకాశదీప ప్రారంభము అని ఒక మాట ఉంటుంది. మిగిలిన ఏ మాసాలు మీరు పరిశీలించినా ఏదో మాఘ స్నానం ఇట్లాంటి మాటలు ఉంటాయి. కానీ ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆకాశదీప ప్రారంభం అని ఉంటుంది. అసలు ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటంటే జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని జన్మలలోకి చాలా గొప్ప జన్మ ఏది అంటే మనుష్య జన్మ. భగవంతుడు ఒక్క మనుష్యుడికి మాత్రమే రెండిటిని అదనంగా ఇచ్చాడు. ఒకటి వాక్కు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు. మాట్లాడగలిగిన అదృష్టం ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. అలాగే బుద్ధి ఉన్నటువంటి ప్రాణి కూడా మనుష్యుడు ఒక్కడే. 84 లక్షల జీవరాశులలో ఏ ఇతర ప్రాణిని కూడా పరోపకారం చెయ్యమని ప్రబోధం చెయ్యరు. ఓ కోడి దగ్గరికో ఓ పంది దగ్గరికో పిల్లి దగ్గరికో వెళ్ళి నువ్వు పరోపకారం చెయ్యి అని ప్రబోధం చెయ్యరు. అట్లా చెయ్యవలసినది ఎవరు అంటే మనుష్యుడు. మనుష్యుడు సకల భూతముల నుండి ప్రయోజనాన్ని పొందుతాడు. నీటిలో చేప ఈదడం చూసి తాను కూడా ఈత నేర్చుకుంటాడు. ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను కూడా విమానాన్ని రూపకల్పన చేసి ఆకాశమునందు ప్రయాణిస్తాడు. నెమలి నృత్యం చేయడం చూసి తాను నృత్యాన్ని అభ్యాసం చేస్తాడు. కోయిల పాట చూసి తాను సంగీతం నేర్చుకుంటాడు. గాడిద బరువులు మొయ్యగలదు అని తెలుసుకొని గాడిద చేత బరువులు మోయించుకుంటాడు. గుర్రం యొక్క డెక్కలు చీలి ఉండవు కాబట్టి పర్వతాలు కూడా ఎక్కగలదు అని గుర్రం మీద కూర్చుని పర్వతాలు కూడా ఎక్కుతాడు. కుక్కకి విశ్వాసం ఉంటుంది అని తెలుసుకొని ఒక కబళం పెట్టి తాను ఇంట్లో నిద్రపోతున్న తన ఇంటిని కాపలా కాయడానికి కుక్కని నిమంత్రణం చేస్తాడు. సకల భూతములలో ఉన్నటువంటి విభూతిని మనిషి వాడుకుంటాడు. ఇప్పుడు మనిషికి ఉండవలసిన ప్రధాన కర్తవ్యం ఏది అంటే తాను అన్ని భూతములకు ఉపకారం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే భాగవతం 10వ స్కంధంలో మాలాకారుడు కృష్ణ భగవానుడు దర్శనమిచ్చినప్పుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతో నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయకదే అని అడుగుతాడు. నితాంత అపార భూతదయయు సమస్త ప్రాణుల యందు నాకు దయ కలిగి ఉండాలి. కార్తీక మాసం ప్రారంభమయ్యేటప్పటికి పంచాంగంలో ఆకాశదీప ప్రారంభము అని ఎందుకు రాస్తారంటే మిగిలిన నెలలలో ఆకాశదీపం పెట్టరు. ఒక్క కార్తీక మాసం మాత్రం పాడ్యమిలగా ఇతూ అమావాస్య వరకు ఆకాశదీపం పెడతారు. ఆకాశదీపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊగుతూ ఉంటుంది ఆకాశంలో. సాధారణంగా దాన్ని ధ్వజస్తంభానికి కడతారు. వీళ్ళు దాన్ని ధ్వజస్తంభానికి కడతారు. కట్టి పైకి లాగుతారు. అలా పైకి లాగిన కారణం చేత అది ఊగుతూ ఉంటుంది. ఆ దీపం పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు. దామోదరాయ నభసి తులాయాం డోలయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అని చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే దామోదరాయ నభసి, ఈ ఆకాశం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం, విష్ణు స్వరూపం. ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినది. అంతటా వ్యాపించిన వాడెవరు అంటే విష్ణువు. అంతటా వ్యాపించినటువంటి విష్ణువు యందు నేను ఇవాళ ఈ ఊగుతున్నటువంటి దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పైన వెలిగిస్తున్నాను. అది వెలిగించడం కిందైనా ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. తులాయాం డోలయా సహా, ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నాను. ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం అంటే మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5 గంటల 15 నిమిషాలు 5 గంటల 20 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్లకి చేరడంలో దారి తెలుసుకోవడంలో తడబాటు పడతాయి.
అలా తడబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి పెరిగి ఉంటుంది కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం, పక్షులు తమ గూళ్ళు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను. అంటే ఎక్కడ ప్రారంభమైంది అంటే అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి నోరు లేని ఆకాశంలో ఎగురుతూ చెట్టు మీద గూడు పెట్టుకుని ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది. పక్షికి సహాయం ఎందుకు చేయాలి అంటే కృతజ్ఞతా లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి. అందుకే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమనాడు పక్షి పూజ, పశు పూజ అని రెండింటిని చేస్తారు. పశు పూజ అన్నప్పుడు ఎద్దుకి పూజ చేస్తారు. పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చెయ్యాలి? ధాన్యం కంకులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు. పక్షికి పూజ ఎందుకు అంటే పక్షి చెట్టు మీద పుడుతుంది. తల్లి పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెట్టి పొదుగుతుంది. అది చెట్టు మీద పుట్టింది, చెట్టు మీదే పెరుగుతుంది. మళ్ళీ అది ఆహారం తిని చెట్టు మీదే గూడు కట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టు నాకు ఆధారం. నాకే కాదు, పక్షి జాతికంతటికీ కూడా ఈ చెట్టు ఆధారం. ఇటువంటి చెట్లు నశించిపోకూడదు, ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞతా లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది. ఆ కింద పడిపోయినటువంటి గింజలు వర్ష ఋతువు వచ్చినప్పుడు వాన చినుకు తగలగానే తమంత తాము మళ్ళీ అంకురాలు పొంది మళ్ళీ చెట్లు పెరుగుతాయి. తాను ఏ చెట్టు మీద పుట్టి ఏ చెట్టు మీద పెరుగుతోందో ఆ చెట్లు పెరగాలన్న కృతజ్ఞతా లక్షణంతో గింజ జీర్ణం చేసుకోకుండా విడిచిపెట్టినటువంటి పక్షికి ఉన్నటువంటి కృతజ్ఞతా లక్షణం చాలా గొప్పది. జీవితంలో తప్పకుండా ఉండవలసిన లక్షణం ఏది అంటే కించిత్ ఉపకారం ఎవరి వలన పొందినా కూడా వారి యందు అంత కృతజ్ఞత ఉండాలి. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి ప్రాణి ఆ పక్షి. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంత పెద్ద పాపం చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం నిష్కృతి లేదు. కృతజ్ఞత అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం పక్షి. ఆ కృతజ్ఞతా లక్షణం పక్షికి ఉంది కాబట్టి ఆ పక్షి గూటికి వెళ్ళేటప్పుడు తొందరగా సూర్యాస్తమయం అయిపోవడంలో చీకట్లో వెళ్ళలేక ఇబ్బంది పడుతుందేమో, అందుకని మేము ఆకాశ దీపాలు వెలిగించి పైన ప్రకాశించేటట్టుగా పెడుతున్నాం. మనుష్యుడిగా పుట్టాను కాబట్టి లోకానికి ఉపకారం చేయడం కార్తీక మాసంలో నేర్చుకుంటారు. అందుకని ప్రారంభం ఎక్కడా అంటే ఆకాశ దీపంతో. దామోదరాయ నభసి తులాయాం డోలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అని శ్లోకం చెప్తారు. శుక్లపక్షం పూర్తయిపోయి కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక పౌర్ణమి మరీ విస్తృతంగా దీపాలు పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు, ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి. ఈ 2 మాటల్లో ఏదో ఒకటి అనాలి. దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు 2 కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు. మిగిలిన తిథులలో ప్రమిదలో దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి నాడు మాత్రం గుత్తి దీపం వెలిగిస్తారు. కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీల్లేదు. గృహప్రవేశం చేసిన లగాయతూ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలగాలి. అందుకే మీరు చూడండి, ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు. దీపం లేకుండా ఇల్లు ఉండడము అంటే అది అమంగళప్రదం, ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది. అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో. పూర్వం ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకి వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళం చెవి ఇచ్చి మేము లేనప్పుడు పూజామందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుండేవారు.
గృహదేవతలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి రోజు దీపం వెలగాలి. నేను లేనప్పుడు అట్లా దీపం వెలగని రోజు ఏదైనా ఉందేమో ఇంట్లో, తద్దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగించి 365 రోజులు దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది. అంతేకాదు, మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యగలిగిన రోజేది అంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్తారు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన అంటారు. ఏ పాపం చేసిన కారణం చేతనో ఆ నీటి మీద చిన్న చిన్న పురుగులు, కోట్ల కొలది పురుగులు ఉన్నాయి. భూమి మీద ఎన్నో పురుగులు ఉన్నాయి. మనకి పువ్వులిచ్చి, మారేడు దళాలిచ్చి, తులసీ దళాలు ఇచ్చినటువంటి చెట్లు తాము వచ్చి భగవంతుణ్ణి అర్చన చెయ్యలేవు. అవి కదలలేక అట్లా ఉండిపోయాయి. జలే స్థలే ఏ నివసంతి జీవాహ, నీటిలో కదలలేక ఉండిపోయినటువంటి పురుగులు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా, కీటకములు కానీ లేకపోతే దీపాన్ని చూసి ఆ దీపం దగ్గరికి వెళ్ళి రెక్కలు ఊడిపోయేటటువంటి పురుగులు కానీ, లేదా కదలలేని చెట్లు కానీ, నేను వెలిగించినటువంటి ఈ దీపపు కాంతి పడిన కారణం చేత వాటి మీద ఈ దీపం పడుతోంది కాబట్టి, ఈ దీపం కాంతి పడుతోంది కాబట్టి వాటికి ఇక్కడితో ఇక ఈ పాపం పోయి అవి వచ్చే జన్మలో చక్కటి సంస్కారవంతుడైనటువంటి మనుష్య జన్మని పొందాలి. మనుష్య జన్మలో ధర్మాచరణం చెయ్యగలడు, 10 మందికి ఉపకారం చెయ్యగలడు. అట్లా ఉపకారం చెయ్యగలిగిన శక్తి ఉండాలి, ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఉండాలి, ఉపకారం చెయ్యడంలో సంతోషం ఉండాలి. ఈ 3 నాకు కలగాలి. నేను పొగడాలి అని ఈ మాటలు చెప్పట్లేదు. ప్రభాకర రెడ్డి గారికి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ సమాజ సేవ చెయ్యాలని శాసనమేం లేదు కదా. అయినా ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి మనుష్యులకు అత్యంత ప్రధానమైనటువంటి విద్య, వైద్యము, అన్నము, ఈ 3టిని ఏర్పాటు చేసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కన్ను లేకపోతే ఎంత బాధపడతారు అన్నది అర్థం చేసుకొని పల్లెటూళ్ళకి వాహనం వెళ్ళి ఆ చత్వార వ్యాధితో అంటే దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్ళని అక్కడే వైద్యులు పరిశీలించి సులోచనములు అంటే కళ్ళద్దాలిచ్చి వాళ్ళు సంతోషించేటట్టుగా చేసి ఇన్ని వేల మంది కళ్ళద్దాలు పెట్టుకుని సంతోషించి చూడగలుగుతున్నారని తాను సంతోషించగలిగినటువంటి హృదయం ఉండడం ఎంత గొప్ప విషయం. అట్లా పరోపకారం చెయ్యడం చాలా గొప్ప. ఇది చెయ్యడం నేర్పేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకని పౌర్ణమి నాడు కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ, నీళ్లలో ఉన్నటువంటి పురుగులు కానీ, కదలలేని చెట్లు కానీ, ఇవి అన్నీ కూడా ఈ దీపపు కాంతులు వాటి మీద పడిన కారణం చేత వాటికి ఉన్నటువంటి పాపము శమించి అవి ఉత్తరోత్తర మంచి జన్మలను పొంది అవి కూడా భగవత్ అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక అని సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యడానికి మనుష్యుడికి అవకాశం ఉన్నటువంటి రోజు కార్తీక పౌర్ణమి. అందుకే మీరు కార్తీక మాసాన్ని పరిశీలనం చేస్తే మిగిలిన మాసాల్లో దైవారాధన ఒక్కటే కార్తీక మాసంలో ఉండదు. కార్తీక మాసంలో సమాజాన్నంతటినీ కూడా సేవించి సమాజంలో ప్రధానంగా దేని చేత మనం ప్రయోజనం పొందుతున్నామో అటువంటి వాటికి విలువ గుర్తించి వాటిని పూజించడం, గౌరవించడం ప్రధానంగా ఉంటుంది కార్తీక మాసం. మనకి సంవత్సరంలో ఒక నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో కూడా ఒకే తిథి వస్తుంది. పాడ్యమి శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. విధియ శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. కృష్ణాష్టమి అన్నాను అనుకోండి, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి మాత్రమే కృష్ణాష్టమి. ఇక శుక్లపక్షంలో అష్టమి కృష్ణాష్టమి కాదు.
కానీ ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి విఘ్నేశ్వర సంబంధమైన పూజ అయితే ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం ఆ సంకట విమోచ గణపతిగా ఆయన్ని ఆరాధన చేస్తాం. సంకటమోచ గణపతి అని చెప్పి సంకటములు నివారించేటటువంటి గణపతిగా పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో మీరు పరిశీలనం చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది. శుక్లపక్షంలో అష్టమి గోపాష్టమి, అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి. అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు తిథులలోనూ కూడా గోవుకి పూజ చేయించారు. ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం లేనేలేదు. సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడుంటుంది అంటే అగ్ని ఆరాధనం మీద ఉంటుంది. అగ్ని ఆరాధనం లేకుండా అసలు సనాతన ధర్మం లేదు. నిజానికి అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉంటారు. అది అత్యంత తేలిక మార్గం ఏమిటంటే దీపం వెలిగించడం. అసలు దీపం వెలిగించకుండా ఏ రోజు ఏ పూజ చెయ్యరు. దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే నిజానికి లోకంలో దీపాలకన్నిటికీ పెద్ద దీపం ఎవరు అంటే భగవంతుడు. మిగిలిన దీపాలకి ప్రమిద ఉండాలి, ఆవు నెయ్యన్నా ఉండాలి, నూనెన్నా ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్ని ఉండాలి. కానీ అసలు సూర్యచంద్రులు తారకలు కూడా అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించేవాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. వేదం భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్తూ నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. సూర్యుడు ప్రకాశించకపోయినా, చంద్రుడు ప్రకాశించకపోయినా, తారకలు ప్రకాశించకపోయినా, ప్రకాశమన్నది లేకపోయినా తనంత తాను ప్రకాశించగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. భాగవతం గజేంద్రమోక్షణ కష్టంలో అష్టమ స్కంధంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని వేసేవింతున్నంటాడు గజేంద్రుడు. ఈ లోకాలు లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలని పరిపాలించేవాళ్ళు కూడా లయమైపోయినప్పుడు, మహాప్రళయం అయిపోయిన తరువాత కటిక చీకటి కావల ఎవ్వరి సహకారం లేకుండా తనంత తాను ప్రకాశించేవాడెవరో ఆయనే భగవంతుడు. అసలు నిజానికి భా అంటే కాంతి, అందుకే భాస్కరుడు అంటారు. అటువంటి కాంతి దీపం. దీపము పెట్టకుండా అసలు పూజ చెయ్యరు. దీపం పెట్టకుండా పూజ చెయ్యకపోవడానికి కారణం ఏమిటంటే మనకి భగవంతుడు 5 ఇంద్రియములు ఇచ్చాడు. సుఖములు కాని దుఃఖములు కాని అన్నీ నిజానికి ఆ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి. మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, ఎన్ని కోట్ల దుఃఖాలు ఉండనివ్వండి, అన్నీ కూడా ఈ 5 ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటాయి. ఈ 5 ఇంద్రియములు పనిచేయడం ఆగిపోయాయి అనుకోండి, సుఖము దుఃఖము అన్న మాట లేదు. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే భగవంతుడు ఒక రోజు నిర్ణయించి ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట సేపు సమస్త ప్రాణులకు ఉన్న 5 జ్ఞానేంద్రియములు అట్లాగే ఉంటాయి. కానీ అవి పని చెయ్యవు అని నిర్ణయించాడనుకోండి. కన్ను ఉంటుంది, చూడదు. ముక్కు ఉంటుంది, వాసన చెప్పదు. చెవి ఉంటుంది, వినదు. నాలుక ఉంటుంది, రుచి చెప్పదు. చర్మం ఉంటుంది, స్పర్శ చెప్పదు. ఉండడం ఉంటాయి. 1 గంట సేపు ఇవి పని చెయ్యవు అని భగవంతుడు అన్నాడు అనుకోండి. మీకు కంటి ముందు ఎదురుగుండా వచ్చి వెంకటేశ్వర స్వామి వారు నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. సుఖదుఖములు లేవు. చెవి దగ్గరికి వచ్చి వీణ వాయించినా మీకు తెలియదు. పెద్ద పిడుగు శబ్దం వచ్చినా మీకు తెలియదు, సుఖదుఖములు లేవు. ముక్కు దగ్గర మల్లె పువ్వు చెండు పెట్టినా తెలియదు. కుక్క కళేబరం మించి దుర్వాసన వచ్చినా తెలియదు. కత్తి పెట్టి చర్మాన్ని కోసేసినా తెలియదు. చందనం పూసినా తెలియదు. ఎందుకనంటే చర్మానికి స్పర్శశక్తి లేదు. నాలుక మీద నిప్పు గడిక పెట్టినా తెలియదు. తిరుపతి లడ్డూ పెట్టినా తెలియదు.
ఈ 5 ఇంద్రియములు పనిచేస్తున్నంతసేపే సుఖము కానీ దుఃఖము కానీ ఉంటుంది. ఈ 5 ఇంద్రియములు పనిచేయకపోతే సుఖ దుఃఖములన్న మాట లేనేలేదు. ఈ 5 ఇంద్రియములు పనిచేసేటట్టు చేసేది ఒక పెద్ద దీపం ఒకటి లోపల వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం యొక్క కాంతి పడి ఇవన్నీ పనిచేస్తుంటాయి. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అందులో అంటారు, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 5 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి ఆ కుండని బోర్లించాననుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు బయటికి వస్తుంది. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, అది పెద్ద దీపం. ఆ దీపం ఎంతకాలం వెలుగుతుందో అంతకాలమే బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, ఇక ఎంత గొప్పవాడైనా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు, అగ్ని సంస్కారం చేసేస్తారు. ఈ లోపల వెలుగుతున్న దీపం గురించి వేదం అంటుంది, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని. వడ్డుగింజ పట్టుకొని ఇలా గీరితే దాని ములుకు ఎలా గీరుకుంటుందో అంత కాంతి ఒకటి ఇక్కడ హృదయస్థానమునందు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు, ఆ దీప కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. అట్లా కొడుతోంది కాబట్టి ఈ శరీరం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, నిధనమైపోయిందనుకోండి, శివము కాదు అది, ఇంకా అది శవము అంటారు. ఆ దీపం మీద సమస్తము ఆధారపడింది. నిజానికి ఆ దీపమే ఆత్మదీపం. అది వెలుగుతున్నంతసేపే ఈ శరీరానికి మర్యాద. ఈ కన్నులు అన్ని ఇంద్రియాల్లోకి అత్యంత ప్రధానమైనటువంటి ఇంద్రియం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళున్నాయనుకోండి, ధైర్యం ఉంటుంది. నేను చూడగలను, ఎవరు తలుపు తీశారో నాకు తెలుసు, ఎవరు లోపలికి వచ్చారో నాకు తెలుసు. నేను లోపలికి వెళ్ళి తలుపేసుకు పడుకున్న తర్వాత చప్పుడైనా ఎవరక్కడ అని నేను లేచి చూసి పరిశీలించి ఎవరో కదులుతున్నారని తెలుసుకుంటాను. అదే చూపు లేదనుకోండి, తాను తలుపు వేసుకు పడుకున్నా తాను తలుపు వెయ్యకముందే లోపల ఎవరైనా ప్రవేశించారా తెలియదు. ఒక ఉద్విగ్నత, ఒక భయం ఉంటుంది లోపల. కన్ను ఒక్కటి ఉంటే ఎన్ని కోట్ల సుఖాలో అనుభవిస్తాడు. కంటిని మించిన ఇంద్రియం లేదు. అటువంటి కంటికి సంబంధించినటువంటి సేవ చాలా చాలా గొప్ప సేవ. అటువంటి కన్ను ఈశ్వర మీరు నాకు ఇచ్చారు. ఇది పగటిపూట అంతా చూసి 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 బడలిపోయింది. ఇందులో ఎంతో మలినం పడిపోయింది. రాత్రివేళ నేను నిద్రాకాలిక సుఖం, అదేం కష్టం కాదు. నిద్ర హాయిగా ఉందంటాం, నిద్ర సుఖం. ఆ నిద్రాకాలిక సుఖంలో కంట్లో పడినటువంటి మలినాన్నంతటినీ మెత్తటి పదార్థంగా మార్చి తెల్లవారేటప్పటికి కను కొలుకులోకి తీసుకొచ్చి పుషి అన్న పేరుతో ఈశ్వరుడు సిద్ధం చేసి వేలుతో తీసుకునేటట్టు చేసి కంటి బడలిక తీస్తున్నాడు. ఆ బడలిక పోయింది కాబట్టి తెల్లవారేటప్పటికి మళ్ళీ కన్ను వాడుకుంటున్నాం. ఈశ్వర, ఇంత గొప్ప కన్ను మీరు ఏర్పాటు చేశారు, దీనికి రెప్పని పెట్టారు. నేను ప్రయత్నపూర్వకంగా రెప్ప వేయకపోయినా అంత సున్నితమైన కనుగుడ్డు బడలినప్పుడల్లా కను రెప్ప పడి ఆ గుడ్డుకి కలిగినటువంటి ఆ కష్టాన్ని సేద తీరుస్తోంది. నేను నిద్ర పోగానే రెప్ప మూత పడిపోతోంది, గుడ్డు రక్షింపబడుతోంది. మీరు కంటిని ఇంత బాగా రక్షణ వ్యవస్థతో రక్షించారు. ఒక కన్నుకి ఇబ్బంది కలుగుతుందో ఏమోనని 2 కళ్ళు పెట్టారు. ఇన్ని చేసిన మీకు నేను ఏమని ఉపకారం చెప్పను? కన్ను నాకు దీపం లాంటిది. నేను మీ దగ్గర దీపం పెట్టి మీరు నాకు కళ్ళిచ్చినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. అందుకు దీపం పెడతారు పూజలో మొదట దీపంతో ప్రారంభం. ఎందుకు అంటే ఈ కళ్ళు ఇంద్రియాలలో ప్రధానం కాబట్టి మొట్టమొదట దీపం పెట్టి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికే పూజ అని పేరు. అందుకే నేను పక్షి పూజ, ఆకాశ దీపం అని మొదలుపెట్టా. అట్లాగే
ఈశ్వరుడు మనకి ముక్కు వాసన చూడడానికి అవకాశం కల్పించాడు. ఎన్ని వాసనలో చూసి ఆనందపడుతున్నాం. ఈశ్వర, మీరు నాకు ముక్కిచ్చినందుకు కృతజ్ఞత, ధూపం వేస్తున్నాను. ఈశ్వర, మీరు నాకు చర్మం ఇచ్చారు, నా కొడుకు ముట్టుకుంటే ఒక సంతోషం, నా కోడలు ముట్టుకుంటే ఒక సంతోషం, నా కూతురు ముట్టుకుంటే ఒక సంతోషం, నా మనవడు ముట్టుకుంటే ఒక సంతోషం, మనవరాలు ముట్టుకుంటే ఒక సంతోషం. మా గురువు గారు వచ్చి నా భుజం మీద చెయ్యేసి ఎరా కోటేశ్వరరావు బాగున్నావా అంటే గొప్ప సంతోషం. మా నాన్నగారు నా వీపు మీద చెయ్యేస్తే గొప్ప సంతోషం. ఒక్కొక్క స్పర్శలో ఒక్కొక్క సంతోషం. మీరు నాకు చర్మానికి స్పర్శనిచ్చారు, ఇంత ఉపకారం చేశారు, దీనికి కృతజ్ఞతగా నేను మీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. పూజ 5 కూడా పంచసంఖ్యోపచారిణి అంటారు లలితా సహస్రంలో. ఈ 5 ఇచ్చినందుకు 5 ఉపచారములు కనీసం చెయ్యాలి పూజలో ప్రతిరోజు. అందుకని ఈశ్వరుడికి దీపం పెడుతున్నాం, ధూపం వేస్తున్నాం, చందనం అలదుతున్నాం. మనకి చెవులు ఇచ్చాడు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకోవలసిన జ్ఞానం కేవలం పెద్దల దగ్గర వినడం చేత తెలుస్తోంది. ఎన్నో మంచి మంచి మాటలు వింటుంటాం. తండ్రి మాట్లాడితే, తల్లి మాట్లాడితే, భార్య మాట్లాడితే, బిడ్డలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అటువంటి మాటలు, సంగీతం, పక్షుల కలకూజితాలు ఇవన్నీ వినడానికి మీరు మాకు చెవులు ఇచ్చారు. కాబట్టి ఈశ్వర, మీకు మేము పువ్వులతో పూజ చేస్తున్నాం. పువ్వుకి శబ్దం లేదు కదండి అంటారేమో. పువ్వులో ఉన్న తేనె కొరకు మాత్రమే భ్రమరములు ఝంకారం చేస్తూ పువ్వు దగ్గరికి వస్తాయి. కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ దండని తెచ్చుకోలేదు, కానీ ఈ దండ నా మెళ్ళో వేశారు, ఇప్పుడు ఇది నా దండ అయిపోయింది. అట్లాగే పువ్వుల కొరకు భ్రమరములు ఝంకారం చేశారు కాబట్టి ఝంకారములన్నీ పువ్వులకే చెందుతాయి. పువ్వులకు శబ్దములున్నాయి. మాకు శబ్దములు వినడానికి చెవులు ఇచ్చారు ఈశ్వర. అందుకని మీకు నేను పువ్వులతో పూజ చేస్తున్నాను. ఎన్ని పదార్థాలు తిన్నానో పుట్టినప్పటి నుంచి, ఎన్ని తీపులు తిన్నానో, ఎన్ని కారాలు తిన్నానో, ఎన్ని ఉప్పటి పదార్థాలు తిన్నానో, ఎన్ని వగరువి తిన్నానో, ఎన్ని రుచులు చూశానో, ఎన్ని కాయలు, ఎన్ని పళ్ళు, ఎన్ని భోజనాలు, ఎన్ని పలహారాలు, ఇన్ని రుచులు చూసి ఎంత సంతోషించే అవకాశం ఇచ్చారో. కృతజ్ఞతగా మీకు నైవేద్యం పెడుతున్నాను. ఈ 5 ఇంద్రియములను ఇచ్చి సుఖములు ఇచ్చినందుకు మీకు 5 రకములైన ఉపచారములు చెయ్యడానికే పూజ అని పేరు. పూజ అంటే కృతజ్ఞత చెప్పుట. కృతజ్ఞత కలిగిన వాడెవరో వాడు కూడా పూజింపబడతాడు. చిన్న ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుని ఎంత సంతోషపడిపోతాడండి ఆయన, కొండంత సంతోషం అని ఆయనని అందరూ పూజిస్తారు. గోరంత దీపం, కొండంత వెలుగు. సంతృప్తి కలిగిన మనిషి లోకమంతటా ప్రశంసింపబడతాడు. ఈ 5 ఉపచారములకు 5 కృతజ్ఞతా స్వరూపాలుగా పూజ జరుగుతోంది. అందులో దీపం పెట్టడం అనేటటువంటిది కళ్ళిచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పేటటువంటి గొప్ప కృతజ్ఞత. చూడండి, దీపానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే దీపం కాలిపోతూ ఉంటుంది. అగ్ని చేత ఒత్తి ఒక పక్క నుంచి దహించుకుపోతూ ఉంటుంది, ఒక పక్క నూనె ఆవిరైపోతూ ఉంటుంది, ఒక పక్క ప్రమిద వేడెక్కిపోతూ ఉంటుంది. ఆఖరణ నిధనం అయిపోయేటప్పుడు బాగా పెద్దగా వెలిగి నిధనం అయిపోతుంది. నిజానికి దీపం తాను కరిగిపోతూ, తాను కాలిపోతూ లోకానికి వెలుగులిచ్చినట్టే ఈశ్వర, మీరు నాకు మనుష్య జన్మనిచ్చారు. నేను నలుగుడు పడిన, నేను కష్టపడిన, లోకానికి ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తిని, లక్షణాన్ని, ఉత్సాహాన్ని నాకు ఇవ్వండి. కేవలం ఉత్సాహం లేకుండా, ఎవ్వరికీ ఉపకారం చేయకుండా, ఎంతసేపు నేను తినడం, నేను అనుభవించడం కాదు కదా గొప్ప. నేను 10 మందికి పెట్టి వాళ్ళందరూ ఉపకారం పొందితే సంతోషించగలగడం నాకు ఆ బుద్ధి కలగాలి. అది కలిగిన నాడు నా జన్మకి సార్థక్యం. నేను పొగడడం కోసం చెప్పట్లేదని మళ్ళీ చెప్తున్నాను. ఇందాక నా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంతమందికి పల్లెటూళ్ళకి ఆ వాహనం పంపించి
దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అక్కడికక్కడే కళ్ళద్దాలు ఇచ్చేస్తే ఆ కళ్ళద్దాలు పెట్టుకుని వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారో, అన్ని పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి నేత్ర సంబంధమైన వ్యాధి ఉన్న వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడంలో ఎంత సంతోషంగా ఉందోనని ఆ చెప్పేటప్పుడు ఆయన ముఖంలో ఎంత ఆనందం అంటే, ఒకరికి ఉపకారం చెయ్యడంలో అంత సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఉండడం ఉన్నదే అది భగవంతుడిచ్చినటువంటి గొప్ప విభూతి. అది రమ్మంటే వచ్చేది కాదు. ఇంత ఖర్చు అయిపోతోందండి అని కూడా అనొచ్చు. ఆ మాట చెప్పకుండా ఇంతమందికి ఉపకారం చెయ్యగలుగుతున్నాను అని పొంగిపోవడం ఉందే, అది చాలా గొప్ప విషయం. అది మాకు రావాలి. మేము కృతజ్ఞతతో బతకాలి. మాకు ఈశ్వరుడు ఏమీ ఇవ్వకుండా పంపలేదు. నేను ఏదో ఒక ఉపకారం చెయ్యగలను. నేను ఒకప్పుడు ప్రవచనంలో కూడా ఈ విషయం చెప్పాను. అది ప్రత్యక్ష ప్రసారంలో వెడితే తర్వాత చాలామంది పిల్లలు అది చేయడం మొదలుపెట్టారు కూడా. నా దగ్గరికి ఒకప్పుడు ప్రవచనానికి ఎడుతుంటే ఒక చదువుకుంటున్న పిల్ల వచ్చింది. ఆ అమ్మాయి కళాశాలలో చదువుకునే పిల్ల. నేను ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మాయి వచ్చేదో చెప్పబోయింది. అమ్మాయి, ఇప్పుడు నేను మాట్లాడను, ప్రవచనానికి వెళ్ళిపోవాలి, వేళ అయిపోయింది, అందుకని కుదరదమ్మా అన్నాను. కాదు, నాకేం అనుమానాలు లేవు, నేనేం మీతో మాట్లాడాలని రాలేదు, ఒక్క విషయం చెప్పి వెళ్ళిపోతానని. చిన్నపిల్ల నిరుత్సాహపరచడం ఎందుకని వాహనం ఎక్కేస్తున్న వాడిని ఆగి ఏమిటి చెప్పన్నారు. మీరు కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలన్నీ లోకోపకారాలే అన్నారు కదా, నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలి ప్రజలకని నిర్ణయం తీసుకున్నాను. మా నాన్నగారు ప్రతీ నెల నన్ను ఖర్చు పెట్టుకోమని ఇచ్చినటువంటి డబ్బులు కొంత మిగల్చి సమాజానికి ఉపకారం చేస్తున్నాను. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తావు సమాజానికి ఉపకారం అన్నాను. ఏమీ లేదండి, నేను మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నించుంటాను. బండి తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు, అటువంటి కష్టజీవులు వస్తారు, వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంటుంది, 5 రోజులు వేసుకోమని వైద్యుడు మందులు రాస్తాడు. 5 రోజులకి మందులు కొనుక్కునే శక్తి లేక 2 రోజులకి ఇమ్మంటారు. వాళ్ళు 5 రోజులకి ఎంత అవుతుందని అడుగుతారు. 150 రూపాయలంటే 2 రోజులకి ఇమ్మంటారు. నిన్ననే నేను చూశాను, తోపుడు బండిలాగే వ్యక్తికి సంకలో సగ్గడ్డేసింది, విపరీతమైన బాధపడుతున్నాడు. కానీ అతనికి 5 రోజులకి మందులు కొనుక్కునే శక్తి లేక 2 రోజులకే ఇమ్మని అడిగాడు. నేనప్పుడు మిగిలిన 3 రోజులకి డబ్బిచ్చేసి 5 రోజులకి మందులు ఇమ్మని వెళ్ళిపోయానండి. సమాజానికి ఉపకారం చేయడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు కదా, ఇట్లా మందుల కొట్టు దగ్గర నించుని కొనిపెడుతూ ఉంటాను పేదవాళ్ళకంది. నేను ఎంత ఆశ్చర్యపోయానో. సర్వసాధారణంగా గుమ్మం దాటి బయటికి వస్తే ప్రవచనానికి మళ్ళీ లోపలికి వెళ్ళే అలవాటు లేని నేను ఆ పిల్లని తీసుకుని మా ఇంట్లోకి వెళ్ళి నా భార్యని పిలిచి, చూడవే చిన్న పిల్ల సమాజం పట్ల ఎంత సేవాస్పృహో చూడు, ఎంత బాగా ఉపకారం చేస్తోందో, ఇలాంటి వాళ్ళు వృద్ధిలోకి రావాలని ఆ పాపకి ఏదో నాకు తోచినది ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి చీర ఇచ్చి పంపించాను. అంటే నేనేదో ఇచ్చానని గొప్పగా చెప్పట్లేదు. అంటే ఆ సేవా స్పృహ ఉండడం అంత గొప్ప. ఇది మనకి దీపం నేర్పుతుంది. తాను నిధనమైపోయే ముందు కూడా బాగా వెలిగి నిధనమైపోతుంది. నువ్వు ఆఖరి ఊపిరి వరకు ఉపకారం చెయ్యడం నేర్చుకో. అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. కురు పుణ్యం అహోరాత్రం అంటుంది శాస్త్రం. ఉపకారం చేయడానికి ఇది రాత్ర, ఇది పగల అని ఆలోచించకు. ఆయుర్దాయం ఈశ్వరుడిచ్చాడు, చేసే అవకాశం ఇచ్చాడు, అవకాశం విడిచిపెట్టకు. నీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది సమాజ ప్రయోజనం గురించి వీక్షించు. నీకు 4 మాటలు చెప్పగలిగిన శక్తినిస్తే 4 మంచి మాటలు చెప్పడానికి వెనకాడకు. ఎంత కష్టమైనా పడి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పు. అందుకు రాజోపచారాలు వచ్చాయి. సంగీతం మీరు చూడండి, దేవాలయంలో పూజ అయిపోయిన తర్వాత గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఇవన్నీ ఉంటాయి. కారణం ఏమిటంటే నృత్యం వచ్చిన వాళ్ళు 10 మంది ముందు నృత్యం చేస్తారు. అట్లాగే వాద్యం మ్రోగించడం వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు వచ్చి వాద్యం మ్రోగిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం చేస్తూ ఉంటే లబ్ధప్రతిష్ఠులైనటువంటి విద్వాంసులు, వాళ్ళ తేదీ దొరకడం కష్టం. అటువంటి విద్వాంసులు వాళ్ళంతట వాళ్ళుగా బయలుదేరి వచ్చి
ఒక్కొక్క రోజు చంద్రమౌళీశ్వరుడు ముందు సంగీత సేవ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళంతటా వాళ్ళు బయలుదేరి వస్తారు, వచ్చి సంగీత సేవ చేసి వెళ్ళిపోతారు. అంటే ఈశ్వర, మీరు మాకు ఇంత గొప్ప అనుగ్రహం ఇచ్చారు, మీరు ఇంత అనుగ్రహం ఇచ్చారు కాబట్టి మీ ముందే ఈ సేవ చేస్తాను. ఇచ్చిన వాడెవరు? భగవంతుడే. నేను ఒక 3 రోజుల క్రితమే టేకుపల్లి అగ్రహారం వెళ్ళా. నిజానికి చాలా కష్టపడి వెళ్ళాను. ఆ ఊరు చిన్న పుంతదారిలా ఉంటుంది. ఎందుకు వెళ్ళాను అంటే, నేను అక్కడ ఉన్న శివలింగం గురించి ఒక పుస్తకంలో చదివా. సూరయ్య గారని కడుపేద వ్యక్తి, ఆయన శివుణ్ణి, శివలింగం అంటే అది ఏదో చిన్న ప్రతిమ అని కాకుండా అది శివుడే అన్న నమ్మకంతో ఆ శివలింగాన్ని కటిక పేదరికంలో ఆరాధన చేస్తూ కొడుకుని రోజు శివాలయంలోకి పిలిచి, ఒరే, ఎప్పటికైనా నువ్వు గంధర్వగానం చెయ్యాలరా, నీ పాట విని ఆబాలగోపాలం మురిసిపోవాలరా, తన కష్టం మరిచిపోవాలరా, నీకు అటువంటి సంగీతం రావాలరా అనేవారు. అది గట్టిగా అప్పటికే 15 ఇళ్ళు ఉన్నటువంటి అగ్రహారం. అంత చిన్న అగ్రహారం కృష్ణా తీరంలో. అటువంటి చోట పిల్లవాడు తండ్రి మాటలు విని రోజు శివుడికి నమస్కారం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు కొన్ని వేల పాటలు పాడాడు. యావత్ ప్రపంచం, ఆయన శరీరం వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆయన పాట వినపడుతుంది. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంటే పరమేశ్వరుడు ఏది ఇవ్వలేడు, ఆయనని సేవించిన నాడు ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఎవరికి ఏది ఉన్నా అది ఈశ్వరార్పణ బుద్ధితో అది నాకు భగవంతుడిచ్చాడు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎవరి దగ్గర ఏ గొప్ప విషయం ఉన్నా అది నేనిచ్చిన అనుగ్రహమే అంటాడు. నిజానికి పునర్జన్మనిచ్చేటప్పుట పుర్రె చేతిలో పట్టుకొని ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అని బ్రహ్మగారు రాసేటప్పుడు తల్లి లక్ష్మీదేవి కదా మరి, శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టారు కాబట్టి లక్ష్మీదేవి తల్లి. ఆవిడక్కడ పెద్ద ఆసనం మీద కూర్చునుంటే ఆ పుర్రె పట్టుకుని పేరు చదువుతాట. అమ్మా, ఈ పుర్రె గత జన్మలో ఫలానా వారిది, ఈ జన్మలో మళ్ళీ దీన్ని పంపిస్తున్నాను, పుడుతోంది, దీనికి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట. గత జన్మలో ఏం చేశాడు అని అడుగుతుందట అమ్మవారు. కబుర్లు చెప్పిన వాడికి కాదు అమ్మవారు ఇచ్చేది, ఇలా పెట్టినవాడెవరున్నాడో వాణ్ణి చూస్తుందట అమ్మవారు. ఆవిడ పేరు చెప్పగానే ఆవిడ సర్వజ్ఞ, ఆవిడికి తెలియదు వాడా ఎంత చేశాడ్రా అని ఒక్కసారి కనుబొమ ఇలా పైకెత్తుతుందిట. నేను వాడికి ఇచ్చాను, వాడు సమాజానికి అంత పెట్టాడు, ఎంతమంది అన్నం తిన్నారో, ఎంతమంది చదువుకున్నారో, ఎంతమందిని వృద్ధిలోకి తీసుకొచ్చాడో, అంతమంది వృద్ధిలోకి వస్తే తాను ఆనందపడిపోయాడు రా, వాడికి మళ్ళీ రెట్టింపి అంటుందట. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం వరభితురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవద్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతరహరి ధీలంఘనీయై అపాంగై అంటారు. అమ్మవారు యద్భ్రూభంగా ప్రమాణం, అమ్మవారు కనుబొమ కదలడాన్ని ప్రమాణంగా తీసుకొని బ్రహ్మగారు ఉత్తరోత్తర జన్మల యందు ఐశ్వర్యం ఇస్తాట. లక్ష్మీదేవి కనుబొమ ఎందుకు కదుపుతుందంటే, తాను ఏ స్థితిలో ఉన్నా తాను ఏం చెయ్యగలడో అది చేశాడా లేడా, దాచుకున్నాడా, నలుగురికి పెట్టాడా. ద్వైపం అని పిలుస్తుంది వేదం. పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకోవాలి, ఇచ్చేస్తే 1 అంచెలో ఇచ్చేయాలి. ఏనుగు చూడండి, పుచ్చుకుంటే ఇలా తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది, 2 అంచెల్లో లోపలికి తీసుకుంటుంది. కోతి పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఇచ్చేయవలసి వస్తే వెంటనే ఇలా ఇచ్చేయాలి. ఎందుకంటే పెట్టినదేదో అది నీ వెంట వస్తుంది. ఇక్కడి నుంచి అమెరికా వెడితే ఇక్కడ ఉన్నటువంటి రూపాయలు నీ వెంట తీసుకెడితే మజ్జిగ తాగడానికి కూడా పనికిరావు, డాలర్లుగా మార్చుకుంటేనే అక్కడ పనికొస్తాయి. ఇక్కడ నీకు ఈశ్వరుడు బలం ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, అధికారం ఇచ్చిన, విద్య ఇచ్చిన, సంస్కృతి ఇచ్చిన, కళలిచ్చిన దాన్ని నువ్వు సమాజ సేవ కొరకు ఉపయోగించిన నాడు పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది.
అది ఉత్తరోత్తర జన్మల యందు నీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది. దాన్ని ఉపయోగించుకోవడం చేత కానివాడు నిజానికి నేను నా కొరకు ఉంచుకున్నాను అనుకుంటాడు, కానీ తన కొరకు ఉంచుకున్నవాడు కాదు. ఎందుకంటే ఇక్కడ తాను ఏది ఉంచుకున్నానని అనుకున్నాడో అది తన వెంట రాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటీ గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు నరసింహ శతక కర్త. వచ్చినప్పుడు తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళిపోయేది లేదు. మధ్యలో ఉన్నప్పుడు తాను ఎంతమందికి ఏం పెట్టాడన్నదే ప్రధానమైనది. ఇది దీపాన్ని చూసి నేర్చుకో. దీపం వెలిగించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అంత చీకటిలో తాను కాలిపోతూ వెలుగునిస్తోంది దీపం. నువ్వు కూడా ఒరిపిడి పడిన కష్టమైన 10 మంది కొరకు బ్రతకడం చేత కాకపోతే, నేనీ మంచి పని చేశానన్న సంతోషం లేకపోతే జీవితానికి అర్థం లేదు. అట్లా బ్రతుకు సుమాని నేర్పేటటువంటిది కార్తీక మాసంలో దీపం. అందుకే పక్షి పూజ దగ్గర కృతజ్ఞతతో ఆకాశ దీపంతో మొదలుపెట్టి ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే అది గొప్ప సమాజ సేవ. ఎందుకు సమాజ సేవ అవుతుంది అని మీరు అంటారేమో. ఈ దేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతారు అన్న విషయాన్ని పరిశీలించడానికి గ్రీస్ దేశం నుంచి ఒకప్పుడు ఒక శాస్త్రవేత్త ఇక్కడికి వచ్చి ఇది చూసి లైట్ థెరపీ అని గ్రీస్ దేశంలో ఆయన అభివృద్ధి చేశాడు. దీపాలు పెడితే నువ్వుల నూనె దీపాలు పెట్టినప్పుడు, ఆవు నేతి దీపాలు పెట్టినప్పుడు అందులోంచి పొగొస్తుంది. ఆ వెలుతురికి అనేక పురుగులు ఆకర్షింపబడి మరణిస్తాయి. దేవీ భాగవతంలో వ్యాసుల వారు చెప్తారు, ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వై అని. శరత్కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక కోర పైకొస్తుంది, వసంత ఋతువులో మళ్ళీ ఇంకో కోర పైకొస్తుంది. ఈ 2 ఋతువులు వచ్చినప్పుడు విశేషమైన ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతో విపరీతంగా జరుగుతుంది. అది ఆశ్వీజ కార్తీక మాసాల్లోనూ, అట్లాగే చైత్ర వైశాఖ మాసాలు, ఈ 2 మాసాల్లోనూ 2 మాసాలు ఒక్కొక్క ఋతువు, వసంత ఋతువు, శరదృతువు. ఈ ఋతువులలో ఒక్కొక్క కోర బయటికి వస్తుంది. ఈ కోర బయటికి వచ్చినప్పుడు జన నష్టం జరుగుతుంది, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి పురుగులు చాలా విశేషంగా ఉండి పొలాలు కోతలు కోసేసినప్పుడు అవి ఓళ్ల మీదకి వచ్చి కరిచినప్పుడు అంటువ్యాధులు ప్రబలుతాయి. అట్లా జరగకుండా అందరూ బాగుండాలని దీపాలు పెడతారు. ఇలా బయలు ప్రదేశాల్లో కూడా దీపోత్సవాలు ఎందుకు చేస్తారంటే ఆ పురుగులన్నీ వెళ్ళి దీపాల మీద పడి మరణిస్తే అంటువ్యాధులు తగ్గిపోతాయి, జనులు మరణించకుండా కాపాడపడతారు. పైగా దీపం పరబ్రహ్మస్వరూపం. దీపాన్ని వెలిగించి త్రయంబకమావాహయామి అతే దామోదరమావాహయామి అని నమస్కారం చేస్తే అది పరబ్రహ్మస్వరూపమై వెలుగుతుంది. అన్ని దివ్యల రూపాలలో పరమేశ్వరుడు సహస్రమూర్తులుగా అనంతమూర్తులుగా వెలిగితే అది ఆ ఊరికి లోకానికి రక్షణ చేస్తుంది. అందుకోసం దీపోత్సవం చేస్తారు. ఏ మూర్తి దగ్గర లేదనుకోండి, దీపానికి పూజ చేసేస్తారు. మీకు దీపం పెట్టే అవకాశం ఉందనుకోండి, దీపం ఒక్కటి వెలిగించి దానికి షోడశోపచార పూజ చేసేస్తారు. ఇప్పటికే మీరు కేరళ రాష్ట్రానికి వెడితే విళక్కు పూజ అంటారు, దీపానికే పూజ. దీపం కూడా దగ్గర లేదు, నా దగ్గర అసలు పూజా సంభారం ఏం లేదు, అప్పుడు నేను ఎట్లా పూజ చెయ్యాలి అని అడిగితే శాస్త్రం అంది, సూర్యబింబం వంక చూస్తూ పూజ చేసి నువ్వు పూజ చేసేసినట్టే. కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ పూజ. దీపం అంత మంగళప్రదం. అందుకే మనకి దీపం ఎంత గొప్పది అంటే, ఒక వ్యక్తి శరీరంలోంచి మంగళప్రదమైన ఆత్మజ్యోతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసే వరకు తల దగ్గర దీపం ఉంచుతారు. దీపం అంత మంగళప్రదం. దీపాన్ని మించినది లేదు. దీపం ఆరిపోయింది అన్న మాట ఎవరనరు, దీపం కొండెక్కిపోయింది అంటారు.
నీ కథ కంచికి వెళ్ళాలి, దీపం కొండెక్కిపోయింది, ఇటువంటి మంగళప్రదమైన మాటలు మాట్లాడడమే ఈ జాతి యొక్క సొత్తు. ఈ కార్తీక మాసం వచ్చింది అనేటప్పటికీ అందరూ కూడా దామోదరుణ్ణి పూజ చేస్తారు, లేదా పరమశివుణ్ణి పూజ చేస్తారు. దామోదరుడు పరమశివుడు ఇద్దరు రెండు కాదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. రెండు కింద ఉండవు, ఉన్నది ఒక్కటే పదార్థం అనేక మూర్తులుగా వెలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే, అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించు. నిజానికి రావణాసురుడు వరం కోడాడు, నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు. ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏమిటంటే, తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను. ఎందుకు అడగనంటే, మనిషి గడ్డి పరకతో సమానం, వాడు నన్నించేస్తాడన్నాడు. అంత అవమానించాడు మనిషిని. అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చెయ్యడానికి, మనిషిగా పుట్టాలంటే ఆ యుగంలో తల్లి గర్భంలో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి. భగవంతుడికి అవసరమా? తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేనని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడిగా వచ్చి, ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి, తండ్రి మరణిస్తే అంత ఏడ్చి, భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు. భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు. కృష్ణ పరమాత్మగా వచ్చి ఏం సుఖపడిపోయాడా? భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థుతిలో అంటారు, హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనరి నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు. అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే, ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల మించి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నెత్తురు కారింది. అయినా అర్జునుణ్ణి కాపాడు కోసమని అంత కష్టపడి రథసారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే, ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు. ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు. ఆయన 101 పడగలు ఉన్నటువంటి కాళీయుడి యొక్క పడగల మీదకెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని, భయంకర సర్పం కాళీయుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించెయ్యాలని వెస దామోదరు పాదఘాతనకతుల్వేవేల చందంబులన్ ప్రసమాటోపమజోప బాపపణ భృచ్చటామండలం వసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసగం దంష్టలు నుగ్గుగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని 101 పడగల మీద నృత్యం చేశాడు. ఆయన ఏమైనా సుఖపడిపోయాడా? కృష్ణ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు. ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ గోవర్ధనోద్ధరణం చేసి 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ. చిన్నపిల్లాడు, కొండ వదిలేస్తే నజ్జైపోతాం, బయట నించుంటే వడగళ్ల వానకి కాళ్ళు చేతులు విరుగుతాయి, లోపలికి వెళ్ళకండని కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు, నన్ను నమ్మండి, ఈ కొండ కిందకి రండి, నేను కాపాడతాను. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోడిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. మీరు ఈ కొండ కిందకి రండి, మిమ్మల్ని కాపాడతానని బతిమాలి 7 రోజులు కొండ ఎత్తి పట్టుకుని కాపాడాడు ఆవుల్ని దూడల్ని కూడా. అందుకని గోవిందుడు అని పట్టాభిషేకం.
పట్టాభిషేకం పొందాడు. శివుడు శివుడిగా ఏమైనా సుఖపడిపోయాడా? శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు. దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాల సముద్రాన్ని చిరికితే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొని ఎన్నాలోల జలధి లోపల నాలో నహి విడిచి గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే ఆ హాలాహలం సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది, పర్వతం మీదకి దూకితే పర్వతం కాలిపోయింది. అది దూకుతూ వెళ్ళిపోతుంటే భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపట్ట తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కని రార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారయా, హాలాహలం నువ్వు పుచ్చేసుకో అన్నాడు. లోకాలన్నింటినీ చంపేస్తున్నటువంటి హాలాహలాన్ని భర్త పుచ్చుకుంటాడంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా? కానీ అది జగజ్జనని అంటే అమ్మవారి యొక్క గొప్పతనం. ఆ తల్లి మీద ఎంత ప్రేమ అంటే శివుడికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు. లోకం కోసం హాలాహలం పుచ్చుకుంటాను పార్వతీ అని. ఆవిడ మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో. లోకంలో అందరి పసుపు కుంకాలు కాపాడే మంగళసూత్రంలో నేనుంటే నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుంది? తాగేమంది ఆవిడ. ఆ భక్తి అంటే అక్కడ ఉన్నవి విగ్రహాలు కావు, అక్కడ ఉన్నవి రూపాలు. వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి అన్నది నిజమైన భక్తి. ఆ భావన ఉంటే ఆ భావజాలము భక్తి అని పిలిపించుకుంటుంది. ఇందాక నేను అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర బంగారు రంగు కాగితాలు ఏదో ఒక యంత్రంలో పెట్టి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళ మీద పడేటట్టు చిమ్ముతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ముఖం ఎర్రగా అయిపోయి ఈ కాగితాలు చిమ్మడం ఏమిటి? ఆది దంపతుల మీద వేస్తే పువ్వులు వేయండి లేకపోతే మానేయండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నారు. నేను ఎంత సంతోషించానో మనసులో. ఇది కదా భావన అంటే, వాళ్ళు ఉన్నారన్న భావన అంటే అది. అబ్బా చాలా బాగుందండి అంటే అర్థం ఉండాలి. మన్ని కూర్చోబెట్టి అలా కాగితాలు చల్లితే ఒప్పుకుంటామా? పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు లోకానికి, వాళ్ళ పట్ల కూడా మర్యాద ఉండాలి. అది వాళ్ళక్కడ ఉన్నారు, వాళ్ళ మీద పువ్వులు పడాలి తప్ప కాగితం ముక్కలు వేయడం ఏమిటన్న భావన కలగడం నిజమైన భక్తి. వాళ్ళు ఉన్నారన్న భావన. పరమశివుడు అంత కష్టపడి తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవమ్ముతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమ్మల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమును ఆహారించే హెలాగతిన్. లోకాలన్నీ భయపడిపోతున్నటువంటి హాలాహలానికి ఎదురు వెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు. కంఠం దగ్గరికి వెళ్ళాక ఆలోచించాడు. ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంట బిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. లోపలికి వెళ్తే కడుపులో అధోలోకాలున్నాయి, పైకి వదిలేస్తే ఊర్ధ్వలోకాలున్నాయి. మింగకుండా కక్కకుండా కంఠంలో పెట్టుకుని అంత తెల్లటి వాడు మచ్చ తెచ్చుకుని నీలకంఠుడు గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు. తెల్లగా ఉన్న వాళ్ళకి చిన్న మచ్చ వస్తే చాలా బాధపడిపోతారు, అయ్యో మచ్చ వచ్చింది కనపడుతుందని. అంత తెల్లటి శంకరుడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు లోకం కోసం గరళాన్ని భుజించి. వాళ్ళు సమాజం కోసం అంత కష్టపడ్డారు. నువ్వు వెలిగించిన దీపం కాలిపోతూ వెలుగునిస్తోంది. నువ్వు ఆరాధిస్తున్న శివకేశవులు లోకం కోసం అన్ని అవతారాలు స్వీకారం చేశారు. ఒక అవతారమా విష్ణువు? వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. దశావతారాలు, అనంతకోటి అవతారాలు, అందులో ప్రధానం దశావతారాలు. అన్ని అవతారాలు స్వీకరించి అంత అనుగ్రహాన్ని కటాక్షించాడు. నిజంగా ఆ భగవంతుడి యొక్క లీలా వైభవాన్ని వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
అంత కష్టపడ్డాడే అందరి కోసం. అంతవరకు ఎందుకండి వెంకటేశ్వర స్వామి, నేను ఒకప్పుడు ఒక విషయానికి ఆశ్చర్యపోయా. నేను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళా తిరుమల. దర్శనం చేసుకుని బయటికి వస్తున్నాను. వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన అన్నాడు, ఏమిటో ఓ 10 నిమిషాలు కూడా ఎప్పుడూ నించోనివ్వరు, తోసేస్తారు, వెళ్ళండి 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 అంటారు అన్నాడు. నేను నిజమే కదా, పాపం అలా అనిపిస్తుంది కదా అనుకున్నాను. ఇంకొక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు. నేను అనుకున్నాను బహుశా బయటికి తోసేశారని, వెళ్ళిపోమ్మన్నారని. తోసేయడం అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారని ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడులో ఉంది అనుకున్నాను నేను. ఆయన అన్న మాట నా జీవితంలో నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోను. ఆయన అన్నాడు, ఎప్పటి నుంచి నించున్నాడు, కింద నించుంటే నాలాంటి వాళ్ళు కనపడరని ఆ పద్మపీఠం మీద కాలు కదపకుండా అలాగే నించున్నాడు కదా, నించుని కాళ్ళు నొప్పెట్టవా స్వామి, ఒక్క 10 నిమిషాలు నీ కాళ్ళు పట్టే అనుగ్రహం ఇవ్వవయ్యా, ఎంత నిలబడ్డావయ్యా మా కోసం, నిలబడి మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావా, మేము కనపడలేదు అంటామేమోనని మా కోసం ఆ పీఠం ఎక్కి అలా నించున్నావా, ఆ ఇరుకులో ఇంతమంది వచ్చి విడిచిపెట్టినటువంటి గాలి పీలుస్తూ నించున్నావా, నువ్వు సామాన్యమైన శిలా విగ్రహం కాదు కదా, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వెంకటేశ్వరుడంటే విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కలియుగంలో అలా నిలబడ్డాడని వ్యాసుల వారు చెప్తున్నారు. అటువంటి వాడివి స్వామి, మా కోసం ఎప్పటి నుంచి నించున్నావు, 5 నిమిషాలు నించోలేను, అరగంట నించోలేను, ఇలా నించున్నావా, నీ కాళ్ళు పట్టద్దా, నేను ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని బాధ వచ్చేసిందే, ఏడుపు వచ్చేసింది అన్నాడు ఆయన. నాకు నిజంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనిపించింది. నా బోటిగాడు ఇప్పుడు వెళ్ళినా 5 నిమిషాలు ఉండనివ్వలేదంటాడు, ఈయన అలా అన్నాడు, ఎంత సంస్కారవంతుడురా, ఎంత భక్తిరా అయింది అనిపించింది. ఎంత కష్టపడుతున్నాడు భగవానుడు. మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించుకొని దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటే ప్రాణం పోయిన తర్వాత ఏడ్చినా ఇక ఆ శరీరంతో నువ్వు చేయగలిగింది లేదు. లోపల ఊపిరి తిరుగాడుతున్నంతసేపే నువ్వు ఏమైనా చెయ్యగలిగితే చెయ్యాలి. నువ్వు చేసి మనుష్య శరీరంతో వచ్చినందుకు సార్థక్యం పొందు. ఏమీ చేత కాకపోతే నోరు ఉంది కదా అని అనవసరపు మాటలు మాట్లాడకుండా భగవంతుడి నామం పలుకు చాలు. నరసింహశతక కర్త అంటాడు, అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. ఏదో ఒక ఉపకారం చెయ్యి. అసలు యజ్ఞానికి యాగానికి మూల స్తంభం గోవు లేకపోతే, నెయ్యి లేకపోతే, పాలు లేకపోతే, గోవు తొక్కిన మట్టి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు? యజ్ఞం చేయకపోతే దేవతలకు హవిస్సు ఎలా? దేవతలకు హవిస్సు వెళ్ళకపోతే వర్షం ఎందుకు పడుతుంది? వర్షం పడకపోతే భూమి మీద పంట ఎలా పండుతుంది? దీనికి అంతటికీ కారణమైనది గోవు. తిక్కన గారు మహానుభావుడు, ఈ ప్రాంతం వాడు. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అనుశాసనిక పర్వంలో గోవు గొప్పతనం గురించి చెప్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఆయన. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరతగ వానికొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు. లోకంలో 84 లక్షల జీవరాశులలో ఎంత గొప్పవాడు కానివ్వండి, మలమూత్రములు మాత్రము దుర్గంధ భూయిష్టములు, దూషితములు. కానీ ఒక్క గోవు యొక్క మూత్రము, గోవు యొక్క పేడ, ఈ 2 పరమ పూజనీయములు, లక్ష్మీస్థానములు. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎలా పెడతాడో, గోసేవ చేసిన వాడు అంత తేలికగా ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. నేను చెప్పట్లేదు, తిక్కన గారు చెప్పారు ఆ పద్యంలో. అంత గొప్పది గోవు.
గోవు ఉన్నంత కాలమే యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి గోవుని రక్షించుకో అని చెప్పడానికి కార్తీక మాసంలో 2 తిథులు గోపూజకి కేటాయించారు. గోపాష్టమి, గోవత్స ద్వాదశి. నిజానికి కార్తీక మాసం చాలా చాలా గొప్ప మాసం. దీపదానం, అన్నా చెల్లెళ్ళు యొక్క ప్రేమ చెప్పడానికి మొట్టమొదట వచ్చేటటువంటి విధియ తదియ తిథులు. సుబ్రహ్మణ్య ఆరాధనం. పాముని కూడా మాకు ఉపకారం చేసేదే, మేమది విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతంగా వేస్తాం. అవతల శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సర్ప వడ్డాణం పెట్టుకుంటుంది. సర్పం మీద మహానుభావుడు పడుకుంటాడు విష్ణుమూర్తి. కొన్ని నాగదేవతలు ఉన్నాయి, అవి తమంత తాము అనుగ్రహిస్తాయి. ఇప్పటికీ దివిసీమలో పెదకళ్ళేపల్లి అని ఉంది. ఆ పెదకళ్ళేపల్లిలో నాగేశ్వరుడు అన్న పేరుతో స్వామివారు ఉన్నారు, నాగదేవతలు. అక్కడ పుట్టి అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళయ్యారు. వేటూరి సుందరరామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, పింగళి వెంకయ్య గారు, అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, బాలమురళీకృష్ణ గారి గురువు గారు, వాళ్ళందరూ పెదకళ్ళేపల్లిలో పుట్టి పెదకళ్ళేపల్లిలో పెరిగి పెదకళ్ళేపల్లి స్వామిని సేవించిన వారు. పక్కన టేకుపల్లిలో సూరయ్య గారు సేవిస్తే ఘంటసాల గారు పుట్టారు. నాగదేవతలు అంత గొప్పవి. నన్నయ్య గారు ఆదిపర్వంలో ఆదిశేషుడు గురించి ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు. అందులో ఆయన అంటారు, అసలు ఆ ఆదిశేషుడు ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి శయనమై ఉంటాడు. అట్లాగే వాసుకి పరమశివుడికి మెడలో హారమై ఉంటాడు. అంతంత గొప్ప నాగదేవతలందరూ కూడా పెదకళ్ళేపల్లి లింగస్వరూపాన్ని పూజ చేసి ఇప్పటికే అక్కడికి వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అంటారు. అటువంటి నాగదేవతని పూజించే లక్షణం కూడా ఈ కార్తీక మాసం నాగుల చవితి నాడు కనపడుతుంది. అసలు కార్తీక మాసంలో సమస్త భూతములను ప్రేమించడం, సమస్త భూతములను సేవించడం తప్ప మనిషిగా ఎట్లా బ్రతకాలో నేర్పే మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దామోదరుణ్ణి సేవించమంటారు. కార్తీక దామోదరుడు అంటారు కదా. దామోదరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దామ్నా ఉదరా మాత్రే బద్ధ ఇది దామోదర అని. విష్ణుమూర్తి స్వరూపాన్ని పెట్టి నడువుకి తులసి మాల చుడతారు. అలా తులసి మాల నడువుకి చుట్టి ఉన్నటువంటి మూర్తి ఎవరో ఆయన్ని దామోదరుడు అంటారు. అసలు నిజానికి బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా వినదగిన లీల ఏది అంటే దామోదర లీల అని చెప్తారు. దామోదర లీల భాగవతంలో ఒక సర్వోత్కృష్టమైన లీల. ఇక దామోదర లీలని మించిన లీల ఉన్నది అని చెప్పబడడం నేను వినలేదు. ఎవరైనా కూడా దామోదర లీల వినాలి అనుకుంటారు. అందున కార్తీక మాసంలో ఆ భాగవతాంతర్గతమైనటువంటి దామోదర లీల వినడం అంత గొప్పదిగా చెప్తారు. అయితే నేను ఆ మాట అన్నాను కాబట్టి ఒక్కసారి సంక్షిప్తంగా దామోదర లీలని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఒక రోజున చిన్ని కృష్ణుడు పరిపూర్ణావతారం మహానుభావుడు. ఆయన ఒక గొప్ప లీల చెయ్యాలి, నేను ఈ లీలని స్మరించినంత మాత్రం చేత, ఈ లీల విన్నా, ఈ లీల చదువుకున్నా, కోట్ల జన్మల నుంచి పట్టుకున్న కర్మపాశములు తెగిపోవడానికి నేను పాశము చేత కట్టబడతాను. నేను కట్టబడిన లీల వింటే వాళ్ళ కర్మ పాశముల కట్లు తెగిపోవడానికి లీల చేస్తాననుకున్నాడు. అనుకుని సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. అమ్మ యశోదాదేవి కుండ నిండా ఆవు పాల పెరుగు, అందులోకి కవ్వంచి దింపి ఆ తాడు పెట్టి కవ్వాన్ని లాగి చిలుకుతోంది. ఎక్కడి నుంచో ఆడుకుంటున్నవాడు ఈ లీల చెయ్యాలనుకున్నాడు కదా, ఏమీ తెలియని వాళ్ళ గబగబగబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మెడ గట్టిగా పట్టేసుకుని, అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తోంది, నేను పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, నాకు తొందరగా పాలిచ్చే అని అల్లరి చేశాడు. లేక 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 పుట్టిన పిల్లాడేమో ఆ అల్లరి ఏమిటో, ఆ ఆదేశించడం ఏమిటో చూసి తల్లి నవ్వుకుంది. పాపం ఆకలేస్తోంది ఇలా ఉందనుకుని ఆ చల్ల చేస్తున్నది తాడు వదిలేసి ఆ కవ్వం కుండా పడిపోకుండా ఓరగిల చేర్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. కృష్ణ పరమాత్మ లీల చెయ్యాలనుకున్నారు కదా, ఆయన ఆదేశాన్ని ఎవరు కాదనగలరు.
అవతల పొయ్యి మీద కుండలో పాలు పెట్టింది యశోద. అవి పొంగుతున్నాయి. ఆవిడ అయ్యో పాలు పొంగిపోతున్నాయని ఈ పిల్లవాడు పాలు తాగుతున్న వాడిని కింద దింపేసింది. కడుపారంత చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించటకునయ్యే గంగ తద్బాలుండిక్కుడు కోపంబున వాడిరాతి దదముత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ వెన్నతిని మిథ్యాసంకుల భాష్పుడై. ఆ చిన్ని కృష్ణుడు అక్కడ అమ్మ తనకి పాలిస్తున్నది కింద దింపేసి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయిందని కోపం వచ్చి ముక్కు పుటాలు ఎగరేసేసి ఎర్రగా అయిపోయి చిన్ని కృష్ణుడు నల్లటి వాడు పట్టుదట్టి కట్టుకుని కొప్పేసుకుని దానికి ముత్యావసరాలు కట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని అమ్మా అమ్మ నేను ఆడుకోవాలి, నాకు ఆకలేస్తోంది, పాలిమ్మంటే సగం పాలిచ్చి పాలు దింపుకోవడానికి వెళ్ళిపోతావా? నేనంత నీకు తక్కువైపోయానా? పొయ్యి మీద పాలు ఎక్కువైపోయాయా అని కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఓ రాయి, అంటే కుండ కదిలిపోకుండా రాళ్ళు పెడతారు, ఆ రాయి ఒకటి తీసుకుని అమ్మ చల్ల చేస్తున్న కొండకేసి కొట్టాడు. కొండ పగిలిపోయి వెన్న ముద్దలతో పాటు ఆ మజ్జిగ అంతా ఒలికిపోయింది. మజ్జిగ ఒలికిపోతే తుడుచుకోవడం మరీ కష్టం. తెలిసి తెలియని ఇంటి ఆయన తీసుకొచ్చి గబగబా దాన్ని తుడిచేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు జారి పడిపోతారు. దాని మీద బియ్య పిండో ఏదో వేసి ఒత్తుకోవాలి తప్ప, లేకపోతే మజ్జిగ ఒలికిపోతే చిక్కటి మజ్జిగ తుడవడం చాలా కష్టం. తర్వాత తడి తిరిగితే కాలు జారిపోతుంది. అది చూసి పాపం యశోద రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది, ఇంత అల్లరి చేస్తున్నాడు, నేను ఇలా వెళ్ళి పాలు దింపొచ్చే లోపల కుండ పగలగొట్టేశాడు అని చూసింది. ఎక్కడున్నాడని ఎక్కడా కనపడలేదు. చుట్టుపక్కల గోపకాంతలందరూ చోరలీల చేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సొరభులాన మంజులవాణి అని వచ్చి చెప్తున్నారు. ఇవాళ ఈ కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాననుకుంది. లాలనమున బహుదోషము లూలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. నా పిల్లాడు లేక లేక పుట్టాడనుకుంటే ముదుసలి ఇంటి దీపమని ముద్దిడు మూర్ఖుడు కాడు అంటారు రాయలు వారు. మా ఇంటి దీపమే ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అట్లా లేక లేక పుట్టాడని ముద్దు చేస్తుంటే వీడి అల్లరి ఎక్కువైపోతోంది, అందుకని వీడిని ఇవాళ కట్టేస్తాను, కొట్టేస్తానంది అని అలా అనుకుంటే దొరకడానికి ఆయన ఏమైనా అంత తేలిగ్గా దొరుకుతాడా? 5 ఏళ్ల పిల్లాడు, అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు. పాపం ఆ యశోద పట్టుకోవద్దు, అందుకని ఆవిడేదో పెద్ద యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా తయారవుతారో అలా చీర తీసి పైకి దోపుకుని ఆ పైట కొంగు చుట్టూ తిప్పుకుని దోపుకుని ఆ జడ కొప్పు గట్టిగా వేసుకుని అందులో పూలమాల లోపలికి నొక్కి ఆ పైన ఉన్న హారాలన్నీ రవికలోకి వేసుకుని కృష్ణుడిని పట్టుకోవడానికి చూసింది. తీరా చూసేటప్పటికీ ఆ కృష్ణుడు ఆ వికచనయన వేరొక ఇంటిలో వెలయలోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోజుల్లో కొయ్య రోల్లో దంపేవారు ధాన్యం. ఆ కొయ్య రోలు ఒకటి గోడ దగ్గర తిరగేసి పెట్టి దాని మీద ఎక్కి నించుని గోడ మీద ఉన్న కోతికి వెన్న ముద్దలు తీసి పెడుతున్నాడు. పెట్టి కోతి తింటుంటే ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే అంత ఇష్టం, వాటికి వెన్న పెట్టి అవి తింటూ ఉంటే నవ్వుతున్నాడు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆడుకుంటానన్నానమ్మా, నాకు సగం పాలిచ్చి నన్ను ఒళ్ళోంచి దింపేశావమ్మా, నీకు పొంగిపోతున్న పాలు ఎక్కువైపోయాయమ్మా అని చెప్పి అమ్మని తలుచుకుని అమ్మ ఎక్కడ వస్తుందో, అమ్మ ఎక్కడ కొడుతుందో అని భయపడిపోయిన వాడిలా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. కుంతీదేవి ప్రార్థన చేస్తూ అంటుంది, కృష్ణ నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసిందంటుంది. అలా భయం నటించాడు. వెనక్కి తిరిగి భయంతో యశోద వచ్చేస్తుందేమో, పట్టుకుంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు. నీలోగా ఆవిడ రాని వచ్చింది. ఇంటి నిండా ఎక్కడ చూసినా స్తంభాలు. వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరి గబగబా పరిగెట్టి ఆ స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. యశోద కూడా వెనకాల పరిగెడుతోంది. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టు ననిపట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్ట నిచ్చువాని
కాటుక కరగంగనే కందులు నిలుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే అన్నారు పోతన గారు. ఆ స్తంభాల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నాడు కనపడకుండా. చిన్న బుడతడు. అమ్మేమో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడున్నాడని ఆయాసపడుతూ నిలబడితే స్తంభం చాటు నుంచి నక్కి చూస్తూ ఉండేవాడు. ఇదిగో ఇక్కడున్నాడని పరిగెడితే మళ్ళీ అలా పరిగెడుతూ ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోయేవాడు. మధ్య మధ్యలో దూరంగా నించుని అమ్మ ఇటొస్తే అటెడుతూ అటొస్తే ఇటెడుతూ ఆ కాటిక ఇలా ఇలా నలిపేసుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటే దేవతలు అప్సరోగణం కూడా ఆకాశంలో నిలబడి అయ్య బాబోయ్ అంత గొప్ప లీల చేస్తున్నాడని చూశారట. ఆ చెంపలన్నీ కాటుకైపోయి దొంగేడు పేడుస్తూ ఆ చేతులన్నీ కాటుక చేసేసుకొని అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, వెన్న తిన్నమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, కుండలు పగలగొట్టనమ్మా, ఇంకా ఇలాంటి అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను ఏం చేయకమ్మా అని అరుస్తున్నాడు. అయినా యశోద పట్టుకుందామని పరిగెడుతూనే ఉంది. అటు తిరిగింది ఇటు తిరిగింది. చిట్ట చివరికి చూశాట, అయ్య పిచ్చి తల్లి, లోకంలో నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేరు, నన్ను పట్టుకుంటానని పరిగెడుతున్నావా? కానీ అమ్మా అన్న మాట వెనక ఉన్న మాధుర్యం ఏమిటో నేను నీకు కొడుకుగా పుట్టాక నాకు అర్థమైందమ్మా, అందుకని నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నానని దొరికిపోయాట. అప్పుడు ఆవిడ భుజం దగ్గర చెయ్యి పట్టుకొని కొట్టేద్దామనుకున్నది ఆ చిన్ని కృష్ణుడు. ఆ ఏడుపు, ఆ కాటుక, ఎర్రబడిపోయిన కళ్ళు, ఆ అందం, పొట్ట ఎగిరి పడిపోతోంది, దొంగ ఏడుపు, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. చూసి కొట్టలేక చూపుడు వేలిలా చూపించి కొట్టలేక పిల్లవాడిని కొట్టలేక నేను కట్టేస్తానందిట. బాలు కట్టదలచే అని ఆవిడ మరిచిపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం వించు ఇకను నెర్వరట, దరిద్రునిట్టిని ఎతులు కలరే. అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, పిల్లాడిని పొగిడి అబ్బో ఎంత గొప్పవారండి మీరు, రోజు పెడుతున్నారట పాపం పాఠశాలకు అంటుంది. వీడు రోజు పాఠశాలకు వెళ్ళలేదు, ఆడుకుంటున్నాడని తెలిసిపోయింది ఆవిడికి. అట్లా ఓహో మీరు కృష్ణుడు కాదేమిటి, పాపం మీకు దొంగతనం తెలియదే, మీరెప్పుడు వెన్న తినలేదే, నేను అంతా దాచేసుకుంటున్నానే అని ఆ పిల్లాడి మీద ఓహో పెద్ద ఎక్కాలు చదువుతూ వాడిని పట్టుకుని ఆ పక్కన చల్ల చేసి పడేసినటువంటి తాళ్ళు ఒక్కొక్కటి తెస్తోంది, పిల్లవాడి పొట్టకి తిప్పుతోంది కట్టేద్దామని. తర్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. తాడు తెస్తోంది, వదిలేస్తే పారిపోతాడు. అందుకని ఆ తాడు తీసుకుని ఎడం చేత్తో పిల్లాడిని నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని చుట్టూ తిప్పి ముడేద్దామని చూస్తే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పిల్లాడిని పట్టుకుంటోంది, అవతల గదిలో పెడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, వాడిని ఏదో అంటోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది. ఈ 2 తాళ్ళు కలిపి ముడేసి పొట్ట చుట్టూ తిప్పితే మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఎన్ని తాళ్ళు ముళ్ళేసినా 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఎందుకు 2 అంగుళాలే తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ వెడుతోంది, తాళ్ళు ముళ్ళేస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే, సమస్త జగత్తులు ఉన్న బొజ్జ కట్టగలరా? ఆ 2 అంగుళాలు తక్కువ అవడం అంటే అర్థం ఏమిటంటే నేను భగవంతుణ్ణి పొందగలను, భగవంతుణ్ణి పొందడానికి ఇది ఉపాయం అనుకోవడం. 2 అంగుళాలు తక్కువ. భగవంతుణ్ణి పొందడానికి మార్గం లేదు. మనం భగవంతుణ్ణి ప్రేమతో సేవించి మనం చెయ్యగలిగింది చేస్తుంటే ఆయన మనకి వశపడాలి, కానీ మనం ఆయన్ని వశం చేసుకోవడానికి సాధ్యం కాదు. అది 2 అంగుళాలు తక్కువ అవడం. చిట్ట చివరికి చూసేట్టయిన వడల చెమటలగా ఎనుత్తరీయముజార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములంచిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆఖరికి ఒళ్ళంతా చెమట పట్టేసి పవిట జారిపోయి కొప్పు ఊడిపోయి పువ్వులు జారిపోతూ కష్టపడిపోతున్న అమ్మని చూసి పిచ్చమ్మా నన్నెవరు కట్టలేరు, అయినా కడతానని పరిగెడుతున్నావు, అమ్మా అని పిలిచాను కదూ, అమ్మా అన్న మాటలో మాధుర్యం తెలుసుకున్నాను కదూ, లోకాలకి తల్లినైనా తండ్రినైనా నేనే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా దృఢం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అట్లాంటి పరమాత్మ
కొడుకుగా వచ్చి యశోద దగ్గర పాలు తాగితే అమ్మ అన్న మాటకి అంత కట్టుబడిపోయాడు. కట్టుబడిపోయి అమ్మ తాడుతో కట్టేసిందిట. కట్టేస్తే మచ్చలేనటువంటి పరమాత్మకి ఆ తాడు ఊరిపిడికి మచ్చ పడిందిట. ఆ మచ్చ నడుం మీద ఉన్నటువంటి వాడెవరో ఆయన దామోదరుడు. అంటే అంతే భక్తికి అంత లొంగిపోయినటువంటి వాడు. ఒక కొస తీసుకెళ్లి రోటికేసి కట్టింది, యమలార్జున భంజనం జరిగింది. ఆ తాడు చేత యశోద చేత కట్టబడిన వాడు ఉన్నాడే, వాడు భక్తికి కట్టబడతాడు. వాడు దేనికి వశుడు కాడు. కానీ ఆ భక్తి ఎవరికి ఉన్నదో వారికి మాత్రం ఆయన బద్ధుడైపోయి వాళ్ళ హృదయాలలో నివాసం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడివి స్వామి, కట్టబడని వాడివి కట్టుబడ్డావు. కాబట్టి ఆనాడు యశోద కట్టిన దానికి గుర్తుగా నీ నడుం చుట్టూ తులసి కడుతున్నామని ఆ దామోదర 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 అంటూ ఆయన నడుం చుట్టూ తులసి మాల కడతారు. ఆ కట్టినటువంటి మాలతో ఉన్న పరమాత్మ దర్శనాన్ని దామోదర స్వరూప దర్శనం అంటారు. అంటే అంతగా భక్తికి వశపడిపోతాడు. ఆ భక్తికి పరమశివుడు వశపడిపోతాడు. ఇద్దరిది అదే లక్షణం. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. పువ్వులో తేనె ఉంటుంది. ఆ తేనె కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరి వస్తుంది తుమ్మెద. భ్రమరాంబ, శ్రీశైలంలో ఆడతుమ్మెద రూపంలో అమ్మవారు ఉంటుంది. సీతవపుహు, తెల్లటి తుమ్మెద రూపంలో శంకరుడు ఉంటారు. ఇద్దరు ఎగిరొచ్చి పువ్వులో మకరందం కోసం వాళ్తారు. ఈ హృదయ పద్మంలో భక్తి అన్న మకరందం ఉంటే వాళ్ళిద్దరు వస్తారు. భక్తికి కట్టబడ్డవాడు విష్ణువు, భక్తికి కట్టబడ్డవాడు శివుడు. ఇది చెప్పడానికి త్రయంబకమావాహయామి దామోదరమావాహయామి. శివకేశవుల మధ్య భేదం లేదు సుమా, ఉన్నది ఒక్కటే స్వరూపం అలా కనపడుతుంది. రెండుగా కనపడుతూ ఉంటుంది, మూడుగా కనపడుతుంది. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని మేము శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఆరాధన చేస్తున్నాం. దీపానికి ఎన్ని ఒత్తులు వేయండి, అన్ని దీపాలే. ఎన్ని రూపాలతో భగవంతుడు కనపడనివ్వండి, అన్ని దీపాలే. ఒక్కొక్కసారి విష్ణువే రెండుగా కనపడ్డాడు. తిరుమలలో ఆయనే ఆదివరాహమూర్తి, ఆయనే వెంకటేశ్వరుడు. రామాయణం బాలకాండలో ఆయనే పరశురాముడు, ఆయనే రాముడు. ఒక విష్ణువు రెండుగా కనపడ్డాడు. అప్పుడు ఒకే పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆశ్చర్యం ఏముంది? రెండుగా కనపడిన వాడివి నువ్వు ఒక్కడివి. ఒక్క విషయాన్ని చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. భాగవతాన్ని పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ కృష్ణలీలలు రాస్తున్నారు. చిన్ని కృష్ణుడు, అమ్మ పచ్చటి పట్టుదట్టి కట్టింది, కొప్పు వేసింది, దానికి ముత్యాల సరాలు చుట్టింది, మెళ్ళో ఒక పెద్ద బంగారు హారం వేసింది, దానికి నీల పతకం వేసింది, దానికి కాంతి కొడుతోంది. మట్టిలో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. దాన్ని వ్రాస్తున్నారు పోతన గారు. ఆయనకి అకస్మాత్తుగా బాలకృష్ణుల్లో శివుడు కనబడ్డాడు. అది ఆయనే వ్రాశారు పద్యంలో. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన దిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిదాని తురకగాగ పాలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఆ చిన్ని కృష్ణుడు కొప్పు వేసుకుని ముత్యాల సరాలు చుట్టుకుంటే కొప్పు వేసుకున్నటువంటి చంద్రరేఖతో ఉన్న పరమశివుడిలా కనపడ్డాడు. మెడలో వేసుకున్న హారాలు సర్పభూషణాల్లా కనపడ్డాయి. నీల పతకం యొక్క కాంతి కంఠం మీద కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడ్డాడు. కృష్ణుడికి అమ్మ పెట్టిన ఆవిరి బొట్టు పరమశివుడి యొక్క మూడవ కన్నులా కనపడింది. ఓయిపోతనా, శివుడు కృష్ణుడు అని ఇద్దరు లేరోయ్, ఉన్నది ఒక్కడే అని నాకు బాలకృష్ణుడు చెబుతున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివదర్శనం అయిందని పోతన గారు రాసుకున్నారు.
ఇక్కడే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వంలో శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నని రాశారు. శ్రీయన గౌరినాబరగు. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివితే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని కనబడుతుంది. మీరు దుర్గాష్టోత్తరం పార్వతీ అష్టోత్తరం చూస్తే శ్రీ నమః అని కనబడుతుంది. భేదం ఎక్కడుంది? ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అన్ని రూపాలుగా వెలుగుతోంది. ఒక ప్రమిదలో ఇప్పుడు మేము అక్కడ అందరం కలిసి అన్ని ఒత్తులు వెలిగించాం, అన్ని దీపాలే. అది మనకి భగవంతుని యొక్క అన్ని మూర్తులుగా వెలుగుతున్నది ఒక్క పరమాత్మ అన్న సత్యాన్ని చెప్తుంది దీపం. అంత గొప్ప దీపం. మీరందరూ ఈ నెల్లూరు పట్టణంలో కార్తీక దీపోత్సవాన్ని చేసుకోవడమే కాదు, దీపోత్సవాన్ని చేస్తూ సమాజ సేవ దీపాన్ని ఆదర్శంగా తీసుకుని అంత గొప్ప సేవ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు, మీ అందరూ చేస్తున్నారు. నాబోటిగాడు ఏదో 4 మాటలు మాట్లాడడమే కానీ చేస్తున్న సేవ లేదు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే, ఒరే వాళ్ళని చూసి నేర్చుకోరా, మాట్లాడడం ఒక్కటే కాదురా, అలా బ్రతకడం కూడా నేర్చుకొని చెప్పడానికేమో నన్ను ఇక్కడికి పంపించి మీలాంటి పుణ్యాత్ములు సేవాతత్పరులైన వారందరి మధ్య కూర్చుని ప్రదోష వేళలో దీపాలు వెలిగించి అటు శివలింగాన్ని ఇటు పాండురంగాన్ని దర్శించి 4 మాటలు చెప్పుకుని ఆ మాటలు పువ్వులుగా స్వీకరించినందుకు పరమేశ్వరుడికి నా నమస్కారాలు తెలియచేస్తూ, ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, 9 అయిపోయింది కాబట్టి ఇంకింతకన్నా మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.